అందరికి. సో మన విశాల్ అన్న నటించిన మూవీ మదర్ గజరాజు మూవీ అయితే చూడడం జరిగింది. వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు తన కమెడియన్ ఉన్నాడు. మాకు స్టోరీ కావాలి, అది కావాలి, ఈ కాన్సెప్ట్ కావాలి అంటే చూడకండి. మేము ఎంజాయ్ చేయాలి, కామెడీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే సంక్రాంతి సినిమాకి మీరు ఎంత మంచి ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో హాఫ్ అన్ అవర్ అంతకు మించి కామెడీ ఉంటుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2016లో వచ్చిందంటే 12 సంవత్సరాల క్రితమే. అప్పుడే సెన్సార్ కంప్లీట్ అయింది, బట్ ఏదో బడ్జెట్ వల్ల రిలీజ్ చేయలేకపోయారు. సో నాకు తెలిసి అప్పుడు వర్షన్లో ఇది వచ్చుంటే ఖచ్చితంగా పందం కోడి ఎలాగైతే బ్లాక్ బస్టర్ అయిందో విశాల్ కెరియర్ లో, ఇది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుండే. సో అక్కడ కూడా తమిళ్లో కూడా మంచి 58-9 కోట్లు ఏమో కలెక్ట్ చేసిందట. బట్ సినిమా అయితే చాలా అవుట్డేట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆ స్క్రీన్ ప్లే కానీ అంటే మన ఓల్డ్ సినిమాలు ఎలా ఉండేనో అదే ఉంటుంది. బట్ ఏంటంటే కామెడీ సంక్రాంతికి వస్తున్నాంలో ఎలా అయితే ఫ్లాట్ స్టార్ట్ అవుతుందో సేమ్ అలాగే అనిపిస్తుంది. స్టోరీ ఇవన్నీ మర్చిపోండి. నవ్వుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళండి. ఫుల్ కామెడీ ఉంది. నాకైతే నేను సంక్రాంతికి వస్తున్న మూవీ చూసిన తర్వాత అంత కామెడీగా, అంత కామెడీ మూవీ, అంత ఎగ్జైట్మెంట్ అయి నవ్వి నవ్వి చూసిన మూవీ అయితే ఇది. సో మళ్ళీ చెప్తున్నా, స్టోరీ ఇవన్నీ మర్చిపోండి. కామెడీ వెళ్ళి మన సినిమా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. ఆ ఎంజాయ్ కావాలంటే ఖచ్చితంగా చూసుకోండి. ఫస్ట్ హాఫ్ లో అట్లా ఏంద్ర బాబు ఈ స్లోనే ఈ సినిమా అంతా అవుట్డేట్ ఉంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది కామెడీ. సో మళ్ళీ చెప్తున్నా, కామెడీ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళిపోండి. మీరు పెట్టిన డబ్బులకి డబుల్ ఎంజాయ్మెంట్. ఆ కామెడీ అయితే 100% వర్కౌట్ అయింది. సూపర్ గా తీశారు ఆ కామెడీ వర్కౌట్, చాలా బాగా నచ్చింది. సో నాకైతే ఆ కామెడీ వర్షన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ లెవెల్ నచ్చింది. మీదంతా స్లో నేరేషన్, ఎప్పుడు అవుట్డేట్ స్టోరీ లెక్క అనిపించింది. బట్ సాంగ్స్ కూడా అంత గుడ్ ఏం లేవు, ఓకే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కామెడీ మాత్రం సూపర్ సూపర్ సూపర్. సో నాకైతే కామెడీ బాగా నచ్చింది.